కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మన సునీతమ్మ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. కృష్ణారావుకి, పార్టీ కార్యకర్తలకి, ఎర్రగడ్డ డివిజన్ నాయకులకి అందరికీ నమస్కారం. గోపాల గోపాల అంటే జన్మంటేనే గోపాల. గోపన్న ఆశయాలు అందరం నెరవేర్చాలి. గోపన్న ఎప్పుడు జనంతో ఉండటమే ఇష్టం. అలాగే చివరి వరకు గడవరకు మీతోనే ఉన్నారు వెళ్ళిపోయేవారికి. అలాంటి గోపన్నతో మనం లేకపోయినా ఆయన ఆశయాలు నెరవేర్చుకుని నడుచుకుంటూ వెళ్ళాలి. మీ ఇంటి ఆడబడ్డగా అనుకుని నన్ను నాతోటి మీరు కూడా సహకరించి నాతో నడవాలని కోరుకుంటున్నాను. జై కేటీఆర్, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి కార్యక్రమం నడిపించింది కాకుండా, నిజంగా చెప్పాలంటే ఇవాళ ప్రతి ఒక్క మాట్లాడుతున్న వర్షాలు వస్తుంటే ఏ రకంగా మీరు చూస్తూ ఉన్నారు. ఏవో హైడ్రా అంటున్నారు, అవ్వంటారు తప్ప ఎక్కడ కూడా నీళ్ళు తీసే పరిస్థితుల్లో లేరు. ఆ రోజు కేటీ రామారావు కూర్చున్నారంటే ఎక్కడ నీళ్లు వచ్చినా అక్కడ కార్యకర్తలను ఆఫీసర్లను తోలిచ్చి ఆ రోజు అభివృద్ధి కార్యక్రమం నడిపించినటువంటి గొప్ప నాయకుడు కేటీ రామారావు గారు. ఆ కేటీ రామారావు గారి నాయకత్వంలో ఇప్పుడు జూబ్లీస్లో ఉన్నటువంటి ఎర్రగడ్డ డివిజను కార్యకర్తలు ముఖ్య ఏదైతే బూత్ కర్నూలు మీటింగ్కు ఇచ్చేసినటువంటి కేటీ రామారావు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.